సంస్మరణలు కరెంట్ అఫైర్స్ 1. 78 సంవత్సరాల వయస్సులో బెంగళూరులో ప్రఖ్యాత వన్యప్రాణి క్షేత్ర జీవశాస్త్రవేత్త మరియు సంరక్షకుడు ఏ.జే.టి. జాన్ సింగ్ మరణించడంతో వన్యప్రాణుల సంరక్షణ ప్రపంచం ఒక మార్గదర్శక వ్యక్తిని కోల్పోయింది. 2. నాసా యొక్క అపోలో 8 మిషన్ సమయంలో ఎర్త్రైజ్ ఫోటోను బంధించిన చంద్రుని చుట్టూ తిరిగే మొదటి ముగ్గురు మానవులలో ఒకరైన రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్. జూన్ 7న అతను పైలట్ చేస్తున్న చిన్న విమానం వాషింగ్టన్ రాష్ట్రంలో కుప్పకూలినప్పుడు మరణించాడు. 3. మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా మరియు అతని భార్యతో సహా మరో 9 మంది వ్యక్తులు వారు ప్రయాణిస్తున్న విమానం చికంగావా పర్వత శ్రేణిలో కూలిపోవడంతో మరణించారని అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తెలిపారు. మలావిలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న చిలిమా ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది. 4. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే న్యూయార్క్లో గుండెపోటుతో మరణించారు. కాలే యునైటెడ్ స్టేట్స్కు వెళ్లి జూన్ 9న ఎంసీఏ సెక్రటరీ అజింక్య నాయక్ మరియు అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సూరజ్ సమత్తో కలిసి నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుండి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. 5. జూన్ 11, 2024న తన 91వ ఏట తుదిశ్వాస విడిచిన ప్రముఖ సరోద్ మాస్ట్రో పండిట్ రాజీవ్ తారానాథ్ను కోల్పోయినందుకు భారతీయ శాస్త్రీయ సంగీత సోదరభావం సంతాపం వ్యక్తం చేసింది. ఫ్రాక్చర్తో మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూశారు. 6. ప్రముఖ క్రీడా పాత్రికేయుడు హర్పాల్ సింగ్ బేడీ 4 దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో భారతీయ క్రీడల్లో అనేక ఎత్తులు మరియు పతనాలను కవర్ చేసిన అతను 2012లో జాతీయ ఒలింపిక్ కంటింజెంట్ ప్రెస్ అటాచ్గా పనిచేశాడు మరియు తన అసమానమైన చమత్కారం మరియు వెచ్చదనంతో మీడియా బాక్స్ను ఆకర్షించాడు. జూన్ 15న న్యూఢిల్లీలో సుదీర్ఘ అనారోగ్యంతో మరణించాడు. 7. జూన్ 15న తన 95వ ఏట మరణించిన రాష్ట్ర మాజీ గవర్నర్ మురళీధర్ చంద్రకాంత్ భండారే మృతికి ఒడిశా రాష్ట్రం సంతాపం తెలిపింది. 8. కెనడియన్ నటుడు డొనాల్డ్ సదర్లాండ్ ది హంగర్ గేమ్స్ మరియు డోంట్ లుక్ నౌ వంటి చిత్రాల స్టార్ సుదీర్ఘ అనారోగ్యంతో 88 ఏళ్ల వయసులో మరణించారు. 9. వర్షం ప్రభావిత పరిస్థితుల్లో క్రికెట్ మ్యాచ్ ఫలితాలను నిర్ణయించడానికి డక్వర్త్ లూయిస్ స్టెర్న్ డిఎల్ఎస్ పద్ధతిని కనిపెట్టిన ఇంగ్లీష్ గణాంకవేత్త ఫ్రాంక్ డక్వర్త్ జూన్ 21న 84వ ఏట మరణించాడు. 1997లో ప్రవేశపెట్టబడిన డిఎల్ఎస్ పద్ధతి అంతర్జాతీయ క్రికెట్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది మరియు 2001లో ఐసీసీ అధికారికంగా ఆమోదించింది.